సో ఇదమ్మా బయాలజీ, మీకు 10th క్లాస్ బయాలజీ లైఫ్ ప్రాసెస్ అనే టెక్స్ట్ బుక్ నుంచి వర్డ్స్ ఆర్డర్ వైజ్ గా, అందులో గ్రోత్ రిలేటెడ్ అంటే పెరుగుదలకు సంబంధించిన, ఎవిడెన్స్ అంటే దాని సాక్ష్యం అంటారు, క్యారెక్టరిస్టిక్ అంటే లక్షణాలను క్యారెక్టరిస్టిక్ అంటారు, వైరసెస్ అంటే మైక్రో ఆర్గానిజం ఇన్ఫెక్ట్స్ సెల్స్, నెక్స్ట్ కాంపోనెంట్స్ అంటే భాగాలు, ఆర్గనిజం అంటే లివింగ్ థింగ్ ఫంక్షన్ ఇట్స్ ఓన్, అదొక లివింగ్ థింగ్ అన్నమాట, తనకు తాను క్రియేట్ చేసుకోగలదు. లైఫ్ ప్రాసెస్ అంటే లివింగ్ ఆర్గనిజం మెయింటైన్ లివింగ్ ఆర్గనిజం తన తన లైఫ్ అర్త్ మీద ఉంటుంది, అర్త్ మీద తన లైఫ్ మెయింటైన్ చేసుకుంటది. మెయింటెనెన్స్ అంటే ప్రాసెస్ ఆఫ్ ప్రెజర్వింగ్ సంథింగ్ అంటే కాపాడుకునే ఒక విధానాన్ని మెయింటెనెన్స్ అంటారు. కాంప్లెక్సిటీ అంటే డిఫికల్టీస్, కష్టంగా. న్యూట్రిషనల్ అంటే పోషక. నెక్స్ట్ ఆక్సిడైజింగ్ రెడ్యూసింగ్ అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కోల్పోవడం. అక్వైరింగ్ అంటే సంపాదించడం. రిక్వైర్మెంట్స్ అంటే అవసరాలు రిక్వైర్మెంట్స్ అంటారు. ప్రీవియస్లీ హౌ గతంలో ఎలా. స్పెషలైజ్డ్ అంటే ప్రత్యేకత. సర్ప్రైజింగ్ అంటే ఆశ్చర్యకరం. ది ఫంక్షన్ అంటే ధర్మం, పనితీరుని ఫంక్షన్ అంటారు. ప్రోసెస్ అంటే విసిరింది. ఎనర్జీ జనరేషన్ అంటే శక్తి ఉత్పత్తి చేసుకోవడం. బై ప్రొడక్ట్స్ అంటే ఉత్పత్తుల ద్వారా. ట్రాన్స్పోర్టేషన్ తీసుకొని పోవడం. ఎక్స్క్రీటరీ టిష్యూ అంటే స్కిన్, లివర్, లంగ్స్ ఇవన్నీ కూడా ఎక్స్క్రీటరీ టిష్యూస్ అంటారు. న్యూట్రిషన్ అంటే పోషణ, ఆహారం న్యూట్రిషన్ అంటారు. అపరెంట్ అంటే స్పష్టంగా అంటారు. ప్రోటీన్ అంటే పోషక పదార్థం. ఇన్ ఆర్గానిక్ అంటే ప్రాణం లేని పదార్థం. ది అటోట్రాప్స్ అంటే ఆర్గానిజం దట్ మేక్ ఇట్స్ ఓన్ ఫుడ్ ని తనకు తానే ప్రిపేర్ చేసుకునే అటోట్రాప్స్ అని అంటారు. కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ అంటే కెమికల్ కాంపౌండ్స్ ని కన్సిస్ట్ ఆఫ్ మల్టిపుల్ ఎలిమెంట్ తో కెమికల్ కాంపౌండ్స్ ని కలిగి ఉండడం. అదే కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ అని అంటారు. బయో క్యాటలిస్ట్స్ అంటే జీవ సంబంధమైన అంశాలు, అంటే జీవ సంబంధమైన ఒక ఆస్పెక్ట్స్ అంశాలని బయో క్యాటలిస్ట్స్ అని అంటారు. ఎంజిమ్స్ అంటే ఏంటి? సబ్స్టెన్స్ పదార్థం ఏర్పడడం. సబ్స్టెన్స్ ప్రొడ్యూస్డ్ బై ప్లాంట్స్ ద్వారా, యానిమల్స్ ద్వారా ఒక పదార్థం ఏర్పడడాన్ని ఎంజిమ్స్ అంటారు. ప్లాంట్స్ ద్వారా, యానిమల్స్ ద్వారా ఒక పదార్థం ఏర్పడి అది కెమికల్ చేంజ్ కి హెల్ప్ అవుతుంది. దాన్ని ఎంజిమ్స్ అని అంటారు. క్లియర్ మా? బయాలజీ వర్డ్స్ టెక్స్ట్ బుక్ లైఫ్ ప్రాసెస్ నుంచి ఆర్డర్ వైజ్. ఆటోట్రాఫిక్ న్యూట్రిషన్ అంటే ఆర్గనిజం క్రియేట్ దేర్ ఓన్ ఫుడ్ ని క్రియేట్ చేసుకుంటుంది ఒక ఆర్గనిజం. ప్రొవైడింగ్ అంటే అందించడం. ఫోటోసిన్సిస్ అంటే కెమికల్ ప్రాసెస్ అక్కర్స్ ఇన్ ప్లాంట్స్. స్ప్లిట్టింగ్ అంటే డివైడింగ్, భాగాలు విడగొట్టడం. ఆర్గనెల్స్ అంటే అవయవాల్ని ఆర్గనెల్స్ అంటారు. క్లోరోప్లాస్ట్స్ అంటే గ్రీన్ ప్లాంట్ సెల్స్ క్లోరోప్లాస్ట్స్ అని అంటారు. డెమోన్స్ట్రేట్స్ అంటే ప్రదర్శించడం. స్టొమాటా అంటే టైనీ ఓపెనింగ్స్, అదొక చిన్నగా ఓపెన్ అవుతుంది, చాలా చిన్నగా ఓపెన్ అవుతుంది. చిన్నగా ఓపెన్ అయ్యి అలౌ ఫర్ గ్యాస్ ఎక్స్చేంజ్, చిన్నగా ఓపెన్ అయి ఉంటది, గ్యాస్ ఎక్స్చేంజ్ కి అలౌ చేస్తుంది. టెరెస్ట్రియల్ ప్లాంట్స్ అంటే గ్రో ఆన్ ల్యాండ్ మీద పెరిగేది. యాపిల్ ట్రీ, మ్యాంగో ట్రీ, అలా రోజ్ ప్లాంట్స్ అలా. ఇన్ఆర్గానిక్ నైట్రేట్స్ అంటే కాంపౌండ్స్ మేడ్ అప్ ఆఫ్ ఆక్సిజన్ తో గానీ నైట్రోజన్ తో గానీ ఏమైనా కాంపౌండ్స్ తయారైతే దాన్ని ఇన్ఆర్గానిక్ నైట్రేట్స్ అని అంటారు. స్ట్రాటజీస్ అంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసే ఒక విధానం. బ్రేక్ ఇట్ అంటే డివైడ్ చేయడం. కాంప్లెక్స్ అండ్ డిఫికల్టీ. స్ట్రాటజీ అంటే ఆల్రెడీ చెప్పాను, ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఎలిమెంటరీ కెనల్ ట్యూబ్ ఆఫ్ ఆర్గన్స్, ఒక ట్యూబ్ ఆఫ్ ఆర్గన్స్ మేక్ పాత్వే, ఒక దారిని తయారు చేసుకుంటది. ట్యూబ్ ఆఫ్ ఆర్గన్స్ అది ఒక దారిని తయారు చేసుకుంటది. ఎందుకు తయారు చేసుకుంటది అంటే ఫుడ్ ట్రావెల్ అవ్వడానికి ఒక దారి ఉంటది. అదే ఎలిమెంటరీ కెనాల్ అని అంటారు. వెటెడ్ అంటే తడిసిన. సెలివరీ గ్లాండ్స్ అంటే పార్ట్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్, అది ప్రొడ్యూస్ సలైవా, ఉమ్ముని ఉత్పత్తి చేసుకుంటది. బయోలాజికల్ క్యాటలిస్ట్ ఇందాక చెప్పగా జీవానికి సజీవ సంబంధమైన ఒక టెక్స్ట్. రిథమికల్లీ అంటే డూ ఇట్ రిపీటింగ్ వే అంటే ఏదైనా చేయడం రిపీటింగ్ గా. పెరిస్టాల్టిక్ అదొక మజల్ దట్ మూవ్ ఫుడ్ ని పంపించడం డైజెస్టివ్ సిస్టమ్ లోకి. అదొక మజల్ ఫుడ్ ని పంపిస్తుంది డైజెస్టివ్ సిస్టమ్ లోకి, అదే పెరిస్టాల్టిక్ అని అంటారు. హైషోఫాగస్ అంటే అదొక మస్కులర్ ట్యూబ్, బలంగా ఉన్న మస్కులర్ అంటే బాడీతో ఉన్న బాగా బలంగా ఉన్న ఒక ట్యూబ్, అది దట్ ఫుడ్ ఫ్రమ్ ఫుడ్ ని థ్రోట్ నుంచి స్టమక్ పంపిస్తుంది, అదే ఆషోఫాగస్ అని అంటారు. హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటే బ్రేక్స్ డౌన్ ఫుడ్ ని, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ద్వారా ఫుడ్ అనేది లోపల బ్రేక్ అవుతుంది. ఎసిడిటీ అంటే యాసిడ్ ఇన్ సబ్స్టెన్సెస్, పదార్థంలో యాసిడ్ ని ఎసిడిటీ అంటారు. నెక్స్ట్ స్పిన్స్టర్ మజిల్ అంటే అదేంటంటే రింగ్ షేప్డ్ మజిల్ అనమాట. ఓపెన్స్ అండ్ క్లోజెస్, ఓపెన్ అవుతుంది, క్లోజ్ అవుతుంది, టైట్ గా ఉంటది, అదే రిలాక్స్ గా లూజ్ గా కూడా ఉంటది. ఆ మజిల్ టైట్ గా ఉంటది, లూజ్ గా ఉంటది, ఓపెన్ అవుతుంది, క్లోజ్ అవుతుంది, రింగ్ షేప్డ్ మజిల్ ఉంటుంది, అదే స్పిన్స్టర్ మజిల్ అంటారు. హెర్బివోరస్ అంటే శాకాహారాలు, అంటే ఫీడ్స్ ప్లాంట్స్ తినేది, కౌ అలా. సెల్యులోస్ అంటే మెయిన్ మెటీరియల్ ఇన్ సెల్ వాల్స్ ఆఫ్ ప్లాంట్స్ లో ఒక మెయిన్ మెటీరియల్ సెల్యులోజ్ అని అంటాం.
ఆఫ్ అంటే సబ్స్టెన్స్ ప్రొడ్యూసింగ్ అండ్ డిశ్చార్జ్డ్. సబ్స్టెన్స్ పదార్థాలు ఏర్పడితే మళ్ళీ డిశ్చార్జ్డ్ బయటికి వెళ్తాయి. అదే సెల్యులోజ్ అని అంటారు, సారీ సెక్రేషన్స్ అని అంటారు. సారీ ప్యాన్క్రియాస్ అంటే లాంగ్ గ్లాండ్, చాలా పొడవటి గ్లాండ్ స్టమక్ లో ఉంటది. అకాంప్లిషెస్ అంటే పూర్తి చేయడం, సాధించడం. గ్లోబ్యూల్స్ అంటే స్పెరికల్ రౌండెడ్ స్ట్రక్చర్, రౌండ్ గా ఉన్న స్పెరికల్ రౌండ్ గా ఉన్న స్ట్రక్చర్, బ్లడ్ డ్రాప్స్ అంటారు గ్లోబ్యూల్స్. ఎమిల్సిఫైయింగ్ యాక్షన్ అంటే ఒక ద్రవం మరొక ద్రవం కలిపి చేసే పని. ఒక ద్రవం మళ్ళీ మరొక ద్రవం, రెండు ద్రవాలు కలిపి చేసే పని ఎమల్సిఫైయింగ్ యాక్షన్ అంటారు. ఎమల్సిఫైడ్ ఫ్యాక్ట్స్ అంటే బ్రేకింగ్ లార్జ్ ఫ్యాక్ట్. ఎమల్సిఫైడ్ ఫ్యాక్ట్స్ ఏం చేస్తుంది? లార్జ్ ఫ్యాట్ బాగా ఉన్న కొవ్వుని బ్రేక్ చేస్తుంది. రెగ్యులేటెడ్ అంటే కంట్రోల్ చేయడం, మెయింటైన్ చేయడం. స్పిన్స్టర్ అంటే రింగ్ షేప్ మజిల్ గా చెప్పుకున్నాం. ఎథనాల్ అంటే కలర్లెస్ లిక్విడ్, కలర్ లేని ఒక లిక్విడ్. కార్బన్ డైఆక్సైడ్ అంటే కలర్లెస్, ఆర్డర్లెస్, శ్వాసన లేని, కలర్ లేని ఒక గ్యాస్. ఫెర్మెంటేషన్ అంటే సబ్స్టెన్స్ దట్ బ్రేక్స్ డౌన్ సింపుల్ సబ్స్టెన్సెస్. ఒక పైరువేట్ అంటే బిగ్ బయోలాజికల్ మాలిక్యూల్, పెద్దగా ఉన్న బయోలాజికల్ మాలిక్యూల్ ని పైరువేట్ అని అంటారు. సింథసైజ్ అంటే టు మేక్ సంథింగ్ ఆఫ్ కంబైనింగ్ డిఫరెంట్ థింగ్స్ ని కంబైన్ చేస్తుంది, అది సింథసైజ్ అంటారు. డైవర్స్ అంటే వేరు లక్షణాలు. పాత్వేస్ అంటే మార్గాలు. కార్బన్ డైఆక్సైడ్ ఇందాక చెప్పుకోవడం, కలర్లెస్, ఆర్డర్లెస్ గ్యాస్ అని. టెరిస్టియల్ యానిమల్స్ లివింగ్ ఆన్ ల్యాండ్ టెరిస్టియల్ యానిమల్స్ అంటారు. టెరిస్టియల్ అంటే రిలేటింగ్ టు అర్త్ కి సంబంధించింది. ఆర్గనిజమ్స్ అంటే జీవులు, సింగిల్ సెల్ లైఫ్ ఫామ్ ని ఆర్గనిజమ్స్ అని అంటారు. మెకానిజం అంటే నిర్మాణాన్ని మెకానిజం అని అంటారు. కార్టిలేజ్ స్ట్రాంగ్ గా ఉంటుంది, చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది, ఒక టిష్యూ ప్రొటెక్ట్ చేస్తుంది మన జాయింట్స్ ని, బోన్స్ ని. అది. ఎక్స్టెన్సివ్ అంటే పెద్ద ఎత్తుగా ఉండడం. షక్ అంటే పీల్చుకోవడం. ట్రాన్స్పోర్ట్ అంటే పంపడం ఇక్కడ నుంచి అక్కడికి. సఫిషియెంట్ అంటే చాలినంత. రెస్పిరేటరీ పిగ్మెంట్స్ అంటే హెల్ప్స్ ఇన్ క్యారింగ్ O2 ఫ్రమ్ లంగ్స్ టు ఆల్ పార్ట్స్ ఇన్ బాడీ. అంటే ఆక్సిజన్ ని క్యారీ చేస్తుంది, ఆక్సిజన్ క్యారీ చేయడానికి హెల్ప్ చేస్తుంది రెస్పిరేటరీ పిగ్మెంట్స్ ఫ్రమ్ లంగ్స్ నుంచి టు ఆల్ పార్ట్స్ ఆఫ్ బాడీ. హై ఎఫినిటీ అంటే అధిక అనుబంధం. మోస్ట్లీ ట్రాన్స్పోర్టెడ్ అంటే ఎక్కువగా రవాణా చేయబడుతుంది. సస్పెండ్ అంటే టెంపరరీ ప్రివెంట్. కార్పసల్స్ అంటే మృతదేహాలు, శవాలు. పంప్ ది హార్ట్ అంటే మూవ్స్ బ్లడ్. పంప్ ది హార్ట్ అంటే బ్లడ్ ని మూవ్ చేయడం. కీప్ అలైవ్ సురక్షితంగా ఉంచడం. ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే ఏంటంటే హై O2 అండ్ లో కార్బన్ డైఆక్సైడ్. హై ఆక్సిజన్, లో కార్బన్ డైఆక్సైడ్, దాన్ని ఆక్సిజనేటెడ్ బ్లడ్ అని అంటారు. యాట్రియం అంటే వన్ ఆఫ్ ది 4 ఛాంబర్స్ ఆఫ్ హార్ట్ లో 4 ఛాంబర్స్ ఉంటే అందులో ఒక ఛాంబర్ యాట్రియం. వెంట్రికల్ అంటే హార్ట్ లో ఛాంబర్ ఆఫ్ హార్ట్ అమ్మా. అది ఏం చేస్తుందంటే బ్లడ్ ని రిసీవ్ చేసుకుంటది యాట్రియం నుంచి. డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే తక్కువ ఆక్సిజన్, ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్, అది డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అని అంటారు. ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే హై ఆక్సిజన్, లో కార్బన్ డైఆక్సైడ్. అలా. డైలేట్స్ అంటే వైడర్ గా, లార్జర్ గా. ఆక్సిజన్ ఎంటర్స్ ది బ్లడ్ ఇన్ లంగ్స్ అంటే ఊపిరితిత్తుల్లో O2 ఆక్సిజన్ బ్లడ్ కి ఎంటర్ అవుతుంది. మన ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ బ్లడ్ కి ఎంటర్ అవ్వడం, అదే ఆక్సిజన్ ఎంటర్స్ ది బ్లడ్ ఇన్ లంగ్స్. ఆంఫిబియన్స్ అంటే ఆర్గనిజం లివ్ ఇన్ బోత్ వాటర్ అండ్ ల్యాండ్ మీద ఉంటుంది, వాటర్ మీద కూడా ఉండగలదు, అదే ఒక ఆర్గనిజం, దాన్ని ఆంఫిబియన్స్ అంటారు. ఎగ్జాంపుల్ ఫ్రాక్, క్రొకోడైల్ అలా. వెర్టిబ్రేట్స్ అంటే వెన్నుముక గల ఉన్న జీవుల్ని వెర్టిబ్రేట్స్ అంటారు. ఆర్టరీస్ అంటే బ్లడ్ వెజల్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తాయి. ఆక్సిజన్ అండ్ న్యూట్రిన్స్ ని బ్లడ్ వెసల్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తాయి. ట్రాన్స్పోర్ట్ చేస్తే బ్లడ్ వెసల్స్, ఆక్సిజన్ అండ్ న్యూట్రిన్స్. ఎలాస్టిక్ వాల్స్ అంటే అదొక లేయర్ అలౌ చేస్తుంది. స్ట్రెచింగ్ అండ్ అబ్జర్వ్స్, లేయర్ అలౌ చేస్తుంది, స్ట్రెచింగ్ అవుతుంది, మళ్ళీ ప్రెజర్ ని అబ్జర్వ్ చేస్తుంది, దాన్ని ఎలాస్టిక్ వాల్స్ అని అంటారు. ఇవమ్మ బయాలజీ వర్డ్స్ టెక్స్ట్ బుక్ లో, మేము ఒకటి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లో, బయాలజీ టెక్స్ట్ బుక్ లో వర్డ్స్ ఆర్డర్ వైజ్ గా రాశాను నేను. లైఫ్ ప్రాసెస్ అనే లెసన్ లో ఈ వర్డ్స్ అని మీకు తెలిస్తే మీకు ఈజీగా వెరీ షార్ట్స్ కి హెల్ప్ అవ్వచ్చు. అండ్ మీకు లెసన్ బాగా అర్థమవుతుంది. బయాలజీ ఒక అర్థం తెలుస్తుంది మీకు, బట్టి పట్టాల్సిన అవసరం ఉండదు. కొన్ని దగ్గర మీకు ఈజీగా అర్థమవుతుంది. హోప్ యూ అండర్స్టాండ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ లెసన్స్ కూడా పెడతాను, సోషల్ అన్ని కూడా పెడతాను నేను, వొకాబులరీ. సో ఓకేనమ్మా, క్లియర్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అమ్మా.